a nickname that really annoys you. Anyone like, parents, friends? ఎవరు ఏమని పిలవరు? ఓకే, ఫైన్. సో అంటే even నా ఇంటి పేరు రాజన్, అందరూ రాజన్ రాజన్. nice, it's look good. Yeah. Okay. So the weirdest habit that you have? I do not know whether it is weird or no, but after getting up every morning, I do that neem datun. Is it a weird habit, sir? It's a good thing. Yeah, it's maybe, I do not know, but a lot of people find it weird. No, not at all. Actually, మేము చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు టెల్ లైక్ వేప ఆకులు తింటే చాలా మంచిది అంటూ. సో వి కాల్ ఇట్ as వేప ఆకులు. సో అమేజింగ్, దట్స్ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకోటి ఒక వియర్డ్ హ్యాబిట్ అంటే నాకు అట్లీస్ట్ 1 పేజ్ ప్రతిరోజు చదవాలి. సో ఏదో బుక్ కానీ ఏదో వాట్ ఎవర్. సో ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ చదువు ఉంటారు సార్ మీరు? చాలా. ఇప్పుడు కూడా అక్కడ బ్యాగ్ లో చూస్తే కూడా 2-3 బుక్స్ దొరుకుతుంది. Is it? So what is your favorite book then? Alchemist. Okay. అంటే ఏం నేర్చుకున్నారు ఆ బుక్ నుంచి మీరు? Life, how to live life, how to. So what is meant by life, sir? What is meant by life according to you? Nothing, one should just live it. One should just live it. It's life is all about nothing. So we should create a well, just live it. Just live it. Take it as it comes. Amazing. So the one film you have seen more than 5 times? Sholay. Okay. So Sholay, Dilwale Dulhaniya Le Jayenge. Yeah, Shahrukh Khan మీరు ఇన్స్పైర్ కాబట్టి. So who is your favorite hero in Bollywood? Hero in Bollywood, Amitabh Bachchan. Okay. Heroine? Sridevi garu. Oh, so కలిసారు సార్ ఎనీ మూమెంట్ విత్? అమితాబ్ బచ్చన్ గారితో కలిసాను 2 సారి. సో ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్ టైం కొంచెం జస్ట్ లిటిల్ గా. సో ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు మేము కలిసాను. సో ఎందుకు ఇలా. ఓకే, ఫైన్. సో శ్రీదేవి గారికి ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూసాను. సో మాట్లాడారా? నో. ఓకే. తన మూవీస్ లో ఏమి ఇష్టం సార్ మీకు? ఆల్ మూవీస్ అంటే మిస్టర్ ఇండియా, చాందనీ, ఆల్ మూవీస్ శ్రీదేవి గారు ఏదైనా చేస్తే. సూపర్ సార్. మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో ది బెస్ట్ మూవీ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నేను యాక్ట్ చేసిన మూవీస్ లో హిందీలో బందూక్ అని ఒక సినిమా చేశాను. అది ఆస్కార్ కూడా వెళ్ళింది. అమేజింగ్ సార్. నెక్స్ట్, ఆ క్యారెక్టర్ యూ విష్ దట్ యూ హ్యాడ్ ప్లేడ్. ఏదైనా మూవీ చూసి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుండు. డ్రాకులా, హాలీవుడ్ సినిమాలో డ్రాకులా హారర్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో యూ వాంట్ టు లైక్ ఒక వాంపైర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. Oh, super. Yeah. The one thing that changed about యువర్ సెల్ఫ్ లైక్ ఇది ఈ యొక్క పాయింట్ నన్ను నా లైఫ్ లో మార్చేసింది అన్న ఏదైనా ఇన్సిడెంట్ ఉందా సార్? ఫెయిలియర్ changed. So how did you handle the failure? అంటే because I went deep. I just thought, why am I failing, సో అంటే దట్ ఫేజ్ యాక్చువల్లీ నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను. అండ్ చాలా మంది కూడా ఇట్లాంటి ఫేజ్ ఎవ్రీ వన్ లైఫ్స్ లో వస్తూనే ఉంటుంది యూజువల్ గా. సో హౌ డు యూ హ్యాండిల్ ఎగ్జాక్ట్లీ? ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వన్ షుడ్ ఆల్వేస్ సక్సెస్ స్టోరీస్ అంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, సక్సెస్ స్టోరీస్ అంటే ఒక 100 సక్సెస్ స్టోరీస్, కానీ ఫెయిలియర్ స్టోరీస్ అంటే బిలియన్స్ లో ఉంటుంది. అది ప్రతి దాంట్లో పర్సన్ తప్పు కాదు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్. స్టెప్పింగ్ స్టోన్స్. ఐ డు నాట్ నో వాట్ ఇస్ సక్సెస్. ఫర్ మీ సక్సెస్ ఇస్ ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. మీరు చెప్తే సార్ ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు, ఇప్పుడు మీరు ఇది మీకు సక్సెస్, ఇది మీకు ఫెయిలియర్, నేను తీసుకోను. Success and failure, what is success and failure according to me is for myself. Okay. Because when I came into the film industry, I did not know that I will become hero in one film also. Is it? Yeah. So ante emana vacharu sir? So in my eyes I'm a super success. Yeah, in that way, like in my eyes I'm atlanti మీరు ఒకసారి ఆలోచిస్తే నేను సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు నాకు జస్ట్ ఓకే చిన్న అంబిషన్, అంటే ఒక్కసారి టీవీకి రావడం, నా పేరెంట్స్ చూడడం, ఒక సినిమాలో ఒక మంచి రోల్, ఒక సీరియల్ లో ఒక మంచి రోల్, అంత తక్కువ అంబిషన్ తో వచ్చాను. Superb. Then you are a successful person. So again, but things change. People dream more. True. People ambition. So things should be normal. Yeah. సో మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మంచిదే అంటారా? అంటే బికాస్ దే డోంట్ నో అబౌట్ యూ కాబట్టి ఇనిషియల్లీ. ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా మేమందరం ఏమనుకుంటామంటే లాహిరిలో పెద్ద సక్సెస్ వచ్చింది కాబట్టి we want you to see in another movie also.
దట్ ఈస్ దేర్ గుడ్ విష్, దట్ ఈస్ దేర్ లవ్, దట్ ఈస్ దేర్ గుడ్ విల్. బట్ సినిమా ఇండస్ట్రీలో చాలా కారణాలు ఉన్నాయి కదా. అవును. సో వీ కెనాట్, దట్ ఈస్ నాట్. Is that annoys you? ఇట్ డస్ సమ్టైమ్స్ వెన్ పీపుల్ సే. ఎందుకంటే అన్ని నా చేతిలో లేదు కదా. నేను మాక్సిమం ఏం చేయాలి, మంచి వర్క్ చేయాలి, మంచి హార్డ్ వర్క్ చేయాలి, ప్రొడ్యూసర్స్ కి అప్రోచ్ చేయాలి, డైరెక్టర్స్ కి అప్రోచ్ చేయాలి. అది కంటే ఎక్కువ నేను హౌ కెన్ ఐ డూ ఇట్. దట్స్ ఇట్. తర్వాత వాళ్ళ ఇష్టం కదా, సూపర్. వాళ్ళకి నాతో పని చేయాలి లేదు. సో ఐ కెన్ డూ మాక్సిమం దాట్ ఓన్లీ. ఓకే, సో కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్, తెలుగులో ఫేవరెట్ హీరో అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు. ఓకే, అండ్ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి గారు. మళ్ళీ ఓకే. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో Sir, రష్మిక, favorite heroine? ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో రష్మిక మందన. ఓకే, సూపర్. సో వాట్ యాక్టింగ్ రోల్ హ్యావ్ యూ ఫౌండ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ వై? ఇప్పటి వరకు మీరు చేసిన రోల్లో. దహనం వాజ్. ఇస్ ఇట్? అంటే దహనం అంటే ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక ఏజ్డ్ క్యారెక్టర్, ఒక 55-year-old క్యారెక్టర్ ప్లే చేశాను. అది కూడా చాలా తక్కువ మాటలు, ఒక పంతులు, ఆధ్యాత్మికులు. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ కి కానీ డైరెక్టర్ కి కూడా ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఎవరైనా నన్ను నేమ్ తో పిలవకండి, షార్ట్ ఉన్నప్పుడు మీరు మాత్రం భరద్వాజ్ శాస్త్రి గారు రండి అట్లాంటి అనండి. ఆదిత్యం షార్ట్ రెడీ, ఆదిత్యం గారు వచ్చేయండి అట్లాంటి ప్లీజ్ అనకండి, నాకు నా క్యారెక్టర్ పేరుతో పిలవండి. భరద్వాజ్ శాస్త్రి గారు షార్ట్ కూడా మీరు చెప్పకండి, రండి. ఓకే. సో ఎందుకంత అది ఆ క్యారెక్టర్ ఒక ట్రాన్స్ కి వెళ్ళి చేయాలి. ఒకసారి సినిమా ఓటీటీలో అందరూ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఒక టోటల్ సినిమాకి ఒక గ్రాఫ్ ఉంది, ఒక క్యారెక్టర్ చాలా కష్టం ఆ క్యారెక్టర్ చేయాలంటే. సో ఇట్ వాజ్ మై మోస్ట్ డిఫికల్ట్ అండ్ మై మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్స్. మీ యొక్క యంగ్ డేస్ లో ఏమైనా చిలిపి? ఇప్పుడు కూడా యంగ్ ఉన్నాను. Is it? But you're not looking like that. Share one experience ఏదైనా ఉంటే ఎట్లా? ఏంటి? ఏదైనా నాటీ థింగ్ విచ్ యు డిడ్? నాటీ థింగ్స్ అంటే అందరూ చేస్తారు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? కానీ నా కాలేజ్ టైంలో మేము యాక్చువల్లీ బ్యాక్ బెంచర్స్. సో కాలేజ్ టైంలో చాలా చిలిపిలు కానీ ఇట్లాంటి చాలా చేశాను, కాలేజ్ ఫెస్టివల్స్ లో కానీ ఇది అని. సో కాలేజ్ టైంలో మా బ్యాచ్ కి అంటే అందరికి మా బ్యాచ్ అంటే భయం. ఓకే. రిబల్స్ కాదు, అంటే బ్యాక్ బెంచర్స్, కామెంట్ చేసిన వాళ్ళు, టీజ్ చేసిన వాళ్ళు, కాలేజ్ ఫెస్టివల్స్ లో గొడవ పెట్టిన వాళ్ళు. సో ఇట్లాంటి చాలా చేశాను. సార్, ఆర్ యు ఎ డే పర్సన్ ఆర్ నైట్ పర్సన్? ఐ యామ్ ఎ డే పర్సన్. కాఫీ ఆర్ టీ? కాఫీ ఎనీ డే. So what techniques did you use to make your character development more believable? Like you said, Dahanam. Basically, I'm a heart person. First, నేను ప్లానింగ్ కాకుండా ఆ క్యారెక్టర్ ఫీల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఆలోచన ఏంటి, ఆ క్యారెక్టర్ హార్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఐ ట్రై టు ఫైండ్ దాట్. సో ఒక్కసారి అది దొరికిన తర్వాత నా జాబ్ ఈజీ అవుతుంది. అది తర్వాత సో బట్ ఐ నెవర్ ప్లాన్ మై పర్ఫార్మెన్సెస్. అంటే ఈ హ్యాండ్ జెస్చర్ చేస్తాను, ఇలా చేస్తాను, అది నేను ఐఎమ్ నాట్ అ మెకానికల్ యాక్టర్. ఓకే. సో హౌ డు యూ స్టే మెంటల్ అండ్ ఫిజికల్లీ హెల్దీ యాజ్ అన్ యాక్టర్? వాచింగ్ గుడ్ ఫిల్మ్స్, వాచింగ్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్, వాచింగ్ అదర్ పీపుల్స్ గుడ్ వర్క్. ఇన్స్పైర్ అవుతూ. ఇన్స్పైర్ అవుతూ. ఓకే. So, do you understand why it is essential to maintain content confidentiality for film and television projects? What? Content confidentiality is necessary, sir. Like, you know, if you oka cinema చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, సో ఒక 3 movies చేస్తున్నాం అన్నారు. సో వెన్ వీ ఆస్క్ అబౌట్ కంటెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మూవీ గురించి అడిగినప్పుడు అసలు రివీల్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు అసలు. సో వాట్ ఈస్ ఫీల్ అబౌట్ ఇట్? అది కరెక్ట్ టైంలో రివీల్ చేయాలి. కరెక్ట్ టైం, రిలీజ్ ముందు కరెక్ట్ టైంలో రివీల్ చేయాలి. సో హౌ డిడ్ యూ ట్రై టు ఎక్స్పాండ్ యువర్ యాక్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ? అంటే సినిమా చూడడం, సేమ్ మధ్య మధ్యలో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడం, కొత్త రోల్స్ ఒప్పుకోవడం. సో ఇది ఏదైనా రోల్ ఇది చేయకుండా ఉండాల్సింది అన్న మూవీ ఉందా సార్? రిగ్రెట్ లేదు నాకు, లైఫ్ లో ఏమీ రిగ్రెట్ లేదు. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు 1% కూడా నాకు రిగ్రెట్ లేదు. ఓకే. నేమ్ 3 people who are in your life most important. మై మదర్, ఓకే, వైఫ్, మై సన్. సూపర్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే టిల్ దిస్ డేట్ ఎవరికి చెప్తారు? ఒక 3 members. అంటే ఫాదర్ ఇప్పుడు లేదు, సో మదర్కి. నెక్స్ట్ నాకు హిందీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్గా కానీ, ఫస్ట్ టీచర్గా, లెజెండ్
దాదాముని అశోక్ కుమార్ గారు, ద గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేయడానికి వైవిఎస్ చౌదరి గారు. ఓకే. 3 persons. అమేజింగ్ సార్. సో మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడుతూ ఉంటారు? మెలోడీ ఆర్ మాస్? మూడ్లో డిపెండ్ అవుతుంది. ఓకే. అంటే మార్నింగ్ మాస్ ఎవరు వింటారు? సో మార్నింగ్ టైమ్ లో కొంచెం మెలోడియస్ మ్యూజిక్, ఈవినింగ్ టైమ్ లో కొంచెం ఫాస్ట్ మ్యూజిక్. ఓకే. సో కానీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? సో టు ఆల్ ది ఆస్పైరింగ్ యాక్టర్స్ కి మీరు ఏమి ఇస్తారు సజెషన్స్? అంటే ఒక చిన్న అది ఏంటంటే ఈరోజు ఉన్న యాక్టర్స్ కానీ వాళ్ళు లుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. లుక్ ఫిజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కనొక టైంలో, అప్పుడు మీరున్న టైంలో అంత ఫిజిక్ ఉండేది కాదు కదా. సో లుక్ ఫిజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అది మాత్రమే యాక్టింగ్ కాదు. ఈ రోజు అది మాత్రమే యాక్టింగ్ అయింది. ఈ లుక్, ఈ బియర్డ్ స్టైల్, కానీ ఈ బైసెప్స్, 6 pack, దట్ ఈస్ నాట్ యాక్టింగ్. ఓకే. సో వన్ హ్యాస్ టు, మీరు ఒక జిమ్ లో ఒక 2 hours స్పెండ్ చేసినప్పుడు, కానీ ఒక సలూన్ లో 1 hour, half an hour స్పెండ్ చేసినప్పుడు, అదే టైం మీరు మీ యాక్టింగ్ మీద కూడా స్పెండ్ చేయాలి. ఒక మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కి ఒక కెమెరా ముందు కానీ, ఒక ఎక్కడైనా ఉండొచ్చు, థియేటర్ ఆర్ట్స్ లో కానీ, ఒక మిర్రర్, వాట్ ఎవర్, సో యూ హ్యావ్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్, as much amount of time you're spending on the gym or for your look. ఓకే. సో ఇది నేను చూశాను. ఇది నాకు కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది కొత్త యాక్టర్స్ కి నేను చూశాను, వాళ్ళు మైండ్ లో ఏదో యాక్టింగ్ అంటే ఓన్లీ మాత్రం జిమ్మింగ్ చాలా మంది. ఇస్ ఇట్ నెసెసరీ సార్? నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అంటే మీరు ఎక్కువ జిమ్మింగ్ చేస్తే ఓన్లీ మాత్రం నెగటివ్ రోల్స్ వస్తాయి మీకు. ఎందుకంటే హీరో ఎప్పుడైనా నార్మల్ గా కావాలి. బాడీ రోల్ ప్రకారంగా బాడీ కొంచెం పెంచవచ్చు, తగ్గించవచ్చు, కానీ ఒక నార్మల్ లుక్ ఉండాలి. మరీ బాడీ బిల్డర్ లాంటి బాడీ అయితే ఓన్లీ మాత్రం మీకు నెగటివ్ రోల్స్ కానీ సైడ్ కిక్ రోల్స్ దొరుకుతుంది. సూపర్ సార్. సో మీ ఫ్యాన్స్ కి, మీ లాహిరిలో పర్టికులర్ అభిమానులందరికీ కూడా వాట్ డు యు వాంట్ టు సే? కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను, మీ అందరూ సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా మంచి రోల్స్, నాకు కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను చేసిన కొత్త వర్క్ కూడా మీరు అందరు చూడాలి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ లాహిరిలో హీరో ఆదిత్య ఓం గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.